హాయ్ అండి, ఈరోజు కాకరకాయ మసాలా కర్రీ చేసుకుందాము. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. అలాగే అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అండి. అందులో కాకరకాయలు వేసేసుకొని శుభ్రం చేసుకోవాలండి. ఇలా కడిగేసుకోవాలి. ఇవన్నీ నీట్గా ఇలా కడిగేసుకుందామండి. కొంచెం చేదు తగ్గిపోతుంది. ఏదైనా ఉన్నా కూడా పసుపు కాబట్టి తొందరగా ఇదైపోతుందండి. ఇవన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టుకో. చూడండి, కాకరకాయని అయితే ఇలా ఇక్కడ కట్ చేసుకొని మిడిల్లో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. మిగతాయన్నీ కూడా ఇలాగే కట్ చేసుకుందాము. చూడండి, అన్ని కాకరకాయలు అయితే ఇలా చేసి పెట్టుకున్నాను నేనైతే. దీనికోసం కావాల్సినవి చూద్దామండి. ఇప్పుడు ఒక 4 కిలో టమాటాలు కొంచెం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ 2, ఒక 4-5 పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడయ్యేదాకా వెయిట్ చేద్దామండి. కడాయి అయితే వేడయిందండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఒక్కో కాకరకాయ వేసేసుకోవాలండి. కాకరకాయని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైందండి. ఒక్కొక్క కాకరకాయ ఇలా వేసేద్దాం. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేద్దామండి. కాకరకాయని ఒక 5 మినిట్స్లో డీప్ ఫ్రై అయిపోతుంది. చూడండి, వీటిని ఒకసారి ఇలా తిరిగేసుకున్నాము. ఇలా చేసి వండడం వల్ల కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ వేసుకుందామండి. ఇవి కట్ చేయకుండా ఇలానే వేసిద్దాము. అలాగే ఎల్లిపాయలు కూడా అండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి. ఇవి కూడా వాటితో పాటు కాసేపు డీప్ ఫ్రై చేద్దామండి. చూడండి, ఇలా అయితే డీప్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. స్టవ్ అయితే ఆఫ్ చేసానండి. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని ఇలా కట్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో కట్ చేసిన టమాటాలు ఇలా మిక్సీ జార్లో వేసే అన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకొని ఇది పేస్ట్లా చేసుకుందామండి. చూడండి, ఇలా అయితే పేస్ట్ చేసుకున్నానండి. డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇందులో గరం మసాలాలు వేద్దాము. అలాగే పచ్చిమిర్చి అండి, పుదీనా,
కొత్తిమీర అండి, కరివేపాకు. చూడండి అన్నీ ఇలా వేగిపోయాయి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇప్పుడైతే మనం ముందుగా మిక్స్ చేసుకున్న టమాటా పేస్ట్ అండి ఇందులో వేసేసుకుందాము. చూడండి గ్రేవీ అయితే ఇలా మసులుతుంది. ఇది ఇంకో 10 మినిట్స్ మసలనిద్దామండి. చాలా టేస్ట్ ఉంటుందండి, తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల కారం అండి, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా. ఇది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుందామండి. చూడండి ఇలా అయితే మసులుతుంది. కాకరకాయలు ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. ఇది రైస్తో చపాతీతో కూడా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. చూడండి అంతా ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీలో వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి సరిపడినంత. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో చింతపండు అయితే యూజ్ చేయడం లేదు, మీరు కావాలి అంటే యూజ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే చింతపండు వేయలేను, చింతపండుకి బదులుగా పెరుగు వేసానండి. చూడండి పెరుగు మసాలా కాకరకాయ కర్రీ అండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ. ఒక 5 మినిట్స్. చాలా బాగుంటుందండి, చపాతీతోనైనా రైస్తో అయినా తీసుకోవచ్చు. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుందాము. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ట్రై చేసి కామెంట్ చేయండి, మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.